దానికి తను పెద్ద గొడవ మరి ఇలా వైజాగ్ సత్య ఇట్లా చాలా సార్లు చేశాడు. బట్ అప్పుడు నేనంతా గొడవ పడలేదు కదా. దాని గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడి అసలు నీకు షూటింగ్లు ఇప్పించను, నీకు షూటింగ్లకు రానియను, పెద్ద బాసులు నేను తీసుకొనియను అంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ చేశారు మ్యాన్షన్ హౌస్ మై హౌస్. అది నేనే చేసినా నన్నే కావాలని పిలిచారు. తర్వాత పెద్ద బాస్ వాళ్ళే కావాలని హైయెస్ట్ పేమెంట్ నాకే ఇచ్చారు. నెక్స్ట్ ఇది పెద్ద బాస్ 2కి ఈయన పక్క నుండి సత్య ఇట్లాగా పేమెంట్ మొత్తం కోసేసి 1500 ఇమ్మని వాళ్ళకి డిమాండ్ చేశాడు. వాళ్ళు అట్లాగే మరి చేశారు. అట్లా జరిగింది. పక్కనుంటూ వెన్నుపోటు పొడవడం అంటారా దీన్ని, అట్లా. మరి మళ్ళీ మీరు ఫ్యూచర్ లో కూడా పొడిపించుకోకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఏమో చూస్తుంటే మీరు మళ్ళీ కలిసేటట్టే అట్లే అసలు మా ఆయన షాక్ అవుతున్నాడు. ఎప్పుడు ఎవరితో మాట్లాడవు అలాంటిది ఎందుకు అంటే మరి ఏం మంత్రం వేశాడు, ఏం మాయ చేశాడు వైజాగ్ సత్య తెలీదు. నేను చెప్పా కదా 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే నాకు ఏదో ఒక పక్కన ఒక మనిషి తోడు, షూటింగ్ పీపుల్ ఎవరైనా తోడు ఉంటే ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటది. ఇంకోటి ఇప్పుడు ఒక అబ్బాయితో కలిసి తిరిగితే ఏదో తప్పుగా తన వల్ల నాకు ఆ ప్రాబ్లం లేదు. లైక్ అ బ్రదర్ నన్ను ఎప్పుడేమనడు, అది ఒకటి అన్నమాట. ఈ 2 కారణాలతోటి ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను కదా, ఊరికే సరదాగా ఈ కృష్ణకాంత్ పార్దేర్ మీడియాని వెళ్తున్నా అక్కడ కూడా ఆయనే మాట్లాడతాడు. అయిపోయింది అంత పదాన్ని లాక్కొచ్చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఛానల్స్ వచ్చి మాట్లాడితే తను గంట మాట్లాడతాడు, 5 minutes లో ఖతం చేయండి అయిపోయింది ఇంకా అంటాడు. అంటే నేను మాట్లాడొద్దా ఇంకా, అట్లా చాలా టార్చర్. సో ఇప్పటికైనా బయటకు వచ్చారని అనుకుంటున్నాను. ఇదే డెఫినెట్లీ వచ్చేసా బయటకి, అందుకే ఇక్కడికి వచ్చేసారు కదా. మళ్ళీ వెళ్ళా కన్ఫర్మ్. ఓకే, సో ఏదైనా సరే వైజాగ్ సత్య చేస్తున్నవైతే ఇవి ఓకే. ఈ వీడియో చూసిన తర్వాత సత్య గారు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మీరు ఎలాగా అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వెంటనే కేసు వేయడాలు, బయటకు వచ్చి మాట్లాడాలు చేస్తారు. మరి మీ వల్ల సఫర్ అయిన వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడంలో ఏమాత్రం తప్పు లేదనేది నేనేమనుకున్నానంటే, నిన్న మీరు నన్ను ఇంటర్వ్యూకి అడిగినప్పుడు సత్య కూడా వస్తే బాగుండు అనుకున్నా. అంటే ఇప్పుడు సత్య ఇక్కడ, నేను ఇక్కడ, మీరు మధ్యలో. ఇప్పుడు తను నా గురించి వీడియో చేసి పెడుతున్నాడు కదా, నేను కూడా అడుగుతాను మొక్క మీద, నువ్వు నా గురించి వీడియో చేసి పెట్టినావు, దాంట్లో ఎంత నిజం నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు, నేను కూడా నీ గురించి నిజాలు చెప్ప, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అట్లా ముఖం మీద మాట్లాడుకుంటే ప్రజలకి కూడా తెలుస్తుంది కదా వాట్ ఈస్ వాట్ అని. అదే తను రాడు మాట్లాడు కదా అట్లా అని చెప్పేసి నేను అదే అనుకున్నా. అట్లయితే బాగుంటది కదా, తన వర్షన్ ఏంటి నా వర్షన్ ఏంటి, నేను అట్లనే అనుకున్నా. కానీ అట్లా ఎందుకంటే మరి వైజాగ్ సత్య ఇట్లా మాట్లాడాలి మీ మీద ఇలా అవుతుంది కదా, మీరు వచ్చి మాట్లాడాలంటే ఆయన రారు, డెఫినెట్ గా రారు. ఎందుకంటే ఆయన హీఈస్ వెరీ పాజిటివ్ పర్సన్ అన్నట్టు తెలుసు అందరికి. సో అది బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కడ ఒక దగ్గర స్టాప్ అయిపోతుంది, ఎక్కడో కన్వర్సేషన్ అనేది ఎక్కడో దగ్గర మనం దొరికిపోతాం. ఆడియో కాల్స్ ఉన్నాయి మీ దగ్గర, ఆడియో కాల్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కాబట్టి సో మేబీ దానికైనా భయపడవచ్చు, లేకపోతే ఆయన రావడానికి ఇష్టపడరు. నేను అందుకనే అన్నా మీరు మిమ్మల్ని అయితే తీసుకుంటారు మేడం, ఆయన రారు అని చెప్పి. సో ఏదైనా సరే వైజాగ్ సత్య గురించి తెలుసుకోవాలనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఎవరు స్వాతి నాయుడు గారికి ఓకే గట్స్ ఉన్నాయి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పి బయటకు వచ్చారు. చాలా వరకు వాళ్ళలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు కూడా ఉంటాయి. దేనికో వాళ్ళ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ రోజు అప్పుడప్పుడు పబ్కి వెళ్ళినప్పుడు అబ్బాయి తోడు వస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరు అబ్బాయిలతో మాట్లాడతారు. నేను ఎవరితో మాట్లాడిన అట్లనే కూర్చుంటాను, జస్ట్ ఎవరైనా వచ్చి మాట్లాడను, ఫోటో అంటే ఇస్తా అంతే. సత్య నా గురించి ఇంత బ్యాడ్ మాట్లాడుతున్నాడు కదా, నువ్వు నాతో పాటు పబ్కి వస్తావు కదా, ఈ రోజున నేను ఎవరితోనో మాట్లాడినానా చెప్పు అంటే వాళ్ళ పక్కన ఉన్నాడు కదా, వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడు. ఏమో నాకు తెలీదు, నేను చూడలేదు, నేనున్నప్పుడైతే ఎవరితో మాట్లాడలే, ఇదే ఆన్సర్. లేదా ఆమె మంచావిడ ఎప్పుడు ఎవరితో మాట్లాడేదని చెప్పొచ్చు కదా. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడతారు. అక్కడ వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసినా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడతారు. అట్లా అది కూడా రికార్డులో ఉన్నట్టుంది, వాయిస్ రికార్డులో ఉన్నట్టుంది. అట్లా అబద్ధాలు ఆడుతున్నారు. నేను ఆ రికార్డింగ్స్ అన్ని కూడా బయట పెడతాను విత్ యువర్ పర్మిషన్. డెఫినెట్లీ పెట్టండి, పర్లేదు, దాంట్లో తప్పేముంది. ఒక గొడవ అయింది, దాన్ని సాల్వ్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు కదా. ఈరోజు నాకు జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు, ఇంకేదైనా గొడవలు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒక మనిషి ఏంటి అనేది తెలియాలి కదా ప్రపంచానికి. అయితే అట్లా అడిగిన మా కోసం మాట్లాడి గురించి బయటకి చెప్పడం జరిగింది. సో మళ్ళీ మీరు అటువంటి ఊబిలో పడకూడదు, ఎప్పుడైనా మీరు నేనేమంటానంటే, అరే బాబు జర నాకు షూటింగ్లు ఇవ్వండి, నేను కూడా మనిషిని బోల్డ్ చేస్తే ఏమైంది, ఏదైతే ఏమైంది, అది కూడా ఇండస్ట్రీ
పీపులే కదా చేపించింది నాతో. నేను ఏదో పెద్ద ఇదిలాగా పక్కన పెడితే ఎందుకు అట్లా? ఎందుకు ఇప్పుడు చాలా మంది మూవీస్ లో కూడా చేస్తారు కదా, ఎందుకు? నాకు మంచిగా షూటింగ్స్ ఉంటే, ఇప్పుడు మనం షూటింగ్ పీపుల్ కి ఎట్లుంటది అంటే రోజు ఏదో ఒక షూటింగ్ లో బిజీగా ఉండాలి. సీరియల్స్ ఆఫర్స్ అట్లాంటివి ఏం రాలేదా? అయ్యో సీరియల్స్ వాళ్ళు అసలు నన్ను ఏదో నేను వింత జీవిలాగా చూస్తారు. వింత వేరే దేశం నుంచి వచ్చిన, వేరే గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తారు. అంటే ఫుల్ డిఫరెంట్ జోనర్ లాగా చూస్తారు. ఒక యాక్టింగ్ అన్నప్పుడు రొమాన్స్ ఇచ్చినా చేస్తాము, ఏది ఇచ్చినా నార్మల్ ఇచ్చినా చేస్తాము. మీరు అన్నారు కదా వేరే జీవిలో చూస్తారని, ఇప్పుడు సీరియల్స్ లో చేసే వాళ్ళు ఇంతకు ముందు పాన్స్ లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మంచిగా కనిపించేటప్పుడు వై స్వాతి నాయుడు అసలు సన్నీ లియోన్ కి తీసుకొచ్చి హారతలు ఇచ్చి మన తెలుగు ఇండస్ట్రీలో మూవీస్ లో మెయిన్ లీడ్ పెట్టి ఐటమ్ సాంగ్స్ పెట్టి ఇది చేశారు. మరి అప్పుడు నేనేం పాపం చేసా, నేనేం తప్పు చేసిన? నన్ను ఎందుకు ఇట్లా పనిష్మెంట్ లాగా షూటింగ్స్ లేకపోతే నేననే కాదు చాలా మంది షూటింగ్స్ కావాలన్నప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు అట్లాగా మంచిగా షూటింగ్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ లైఫ్ ప్రపంచానికి తెలియకూడదు అని కెమెరా ముందుకు రారు, అట్లా ఏం లేదు. ఇప్పుడు మనం ఉన్నాం, కెమెరా ముందు వస్తాం, దీనివల్ల మనకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా మంది బ్యాడ్గా మాట్లాడతారు, గుడ్గా మాట్లాడతారు. మన లైఫ్ అంతా ఇట్లా ప్రపంచం ముందు ఉంటుంది. దానికి అంతా యాక్సెప్ట్ చేసి ఇంత డేర్ చేసి వచ్చిన తర్వాత అసలు బోల్డ్ చేయాలంటే చాలా డేర్నెస్ ఉండాలి. అంతమంది ముందు అట్లా కంటెంట్ మనకి నచ్చుతుందా లేదా, మనకి ఇష్టం ఉందా లేదా, అయినా కూడా చేస్తున్నాను, దట్ ఈస్ సో గ్రేట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. సో అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. మళ్ళా ఎందుకు నా గురించి ఇట్లా బ్యాడ్గా చెప్తే నాకు ఒక మనసు ఉంటుంది, నాకు బాధ అవుతుంది కదా అట్లా. సో మంచిగా షూటింగ్స్ వస్తే అంటే నాకు ఒక కోరిక ఉంది, నా లాస్ట్ బ్రీత్ దాకా మంచిగా ఎంటర్టైన్ చేస్తూ షూటింగ్లు చేస్తూ ఉండాలి అని చెప్పేసి. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి, డైలీ షూటింగ్స్ చేయాలి, చిన్నదా పెద్దదా ఏదో ఒకటి అట్లా ఫేమ్ అవ్వాలి, జనాలకి బాగా ఎంటర్టైన్ చేయాలి, అదొకటే నా గోల్, ఇంకేం లేదు. అది మామూలుగా ఇప్పుడు మీరు చేసేది కాకుండా జనరల్ గా మీకు ఎటువంటి క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ ఇటువంటివి ఇచ్చేసరికి మీరు చేస్తారు కదా? ఏదైనా చేస్తాను, కానీ వాళ్ళు ఇవ్వరు. అన్ని ఇట్లాగా రొమాంటిక్ వే ఇస్తారు. ఎక్కడ ఏ షూటింగ్ అయినా అసలు నిజంగా శారీ కట్టిస్తారు, కానీ ఏ రోజు పైట ఉండదు. శారీ తీసిన సీన్సే పెడతారు. నాకు అర్థమయ్యేది కదా, ఎందుకు చీర కట్టిస్తారు, ఎందుకు ఇప్పిస్తారు. ఫస్ట్ లో అనుకునేదాన్ని, నవ్వుకునేదాన్ని నాకు నేను, ఎందుకు డ్రెస్ వేసుకోమంటారు, ఎందుకు ఇప్పమంటారు, వీళ్ళకి ఏంది ఇది అనేసి అనుకునేదాన్ని. కట్ చేసి చూస్తే ఆ వీడియోస్ అన్ని ఫుల్ వైరల్ అయిపోయినాయి. పోన్లే దేవుడు ఇట్లా రాసిందేమో నాకు ఇట్లా ఫేమస్ అవ్వాలని, అంతే తప్ప పర్టికులర్ గా నాకు ఇలాగే ఉండాలని ఏం లేదు. బయట ఐ ఫీల్ సో షై, కెమెరా ముందు నేను ఎట్లుంటానా, బయట ఐ ఫీల్ సో షై. నన్ను లక్ష్మకి అడుగుతుంది నన్ను, ఇంటి దగ్గర నువ్వు నిక్కర్లు వేసుకుని తిరుగుతుంటే, అయ్యో అక్క లేదక్క ఫుల్ డ్రెస్ వేసి, అదేంటి అట్లా అంటే, అక్క నాకు సిగ్గక్క అంటే, అదేంటి కెమెరా ముందు అట్లుంటావు బయట ఎట్లుంటావు ఏంటి? ఇప్పుడు ఏదైనా పబ్కి వెళ్ళాలన్నా కూడా ఏదైనా డ్రెస్ వేసుకోవాలంటే ఐ ఫీల్ షై. ఇంటి దగ్గర కానీ పబ్లోకి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది, అయ్యో మన డ్రెస్ ఏంటి ఊరోళ్ళలాగా ఉంది. కానీ ఏంటంటే ఐ ఫీల్ షై. ఎవరు నమ్మరు అసలు. సత్య వాళ్ళ ఇంటి దగ్గర కలిసినప్పుడు ఎవరైనా మాట్లాడితే, అదేంటి స్వాతి గారు అసలు ఫోన్ ఎత్తారు, మెసేజ్ కి రిప్లై ఇవ్వరు అంటే, చెప్పండి ఏం మాట్లాడాలి అంటే అంతే, ఎంటర్టైన్మెంట్ చేయడము అది కూడా ఏం లేదు. అంత లైఫ్ సప్పసప్పగా ఉంటది, కెమెరా ముందు అంత మసాలా ఉంటది తప్ప రియల్ లైఫ్ ఏం లేదు అసలు. ఎవరైనా అబ్బాయి వచ్చి ఫోటో దిగి, మేడం మేడం ప్లీజ్ చెయ్యండి మేడం అంటే, వద్దండి నేను ఇట్లా, ప్లీజ్ మేడం చెయ్యండి అంటే అప్పుడు ఏదో తప్పదు ఇట్లా, అంతే తప్ప రియల్ లైఫ్ లో నాకే కొత్తగా ఉంది వినడానికి తెలుసా. అయ్యో ఒక రోజు ఏమైంది, పబ్కి వెళ్ళినప్పుడు ఉప్పల్ బాలు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతన్ని వచ్చాడు, ఆ రోజే పరిచయం అనుకుంటా. హాయ్ స్వాతి గారు అన్నాడు, అంతే. ఇంత పెద్ద ఫైట్ చేశాడు బాలు. ఆమెతోటి ఎందుకు హాయ్ చెప్పిన, ఆమెని మొత్తం గుంజేసుకుంటుంది, మొత్తం నాశనం చేసేస్తుంది నా ముందే చెప్తున్నాడు నా గురించి, ఇంత బ్యాడ్ నాడు. ఇట్లా కళ్ళలో నీళ్ళు వస్తే వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చినా నేను. మళ్ళీ నాతో ఏమంటే, మీ ఆయన నా మొగుడే, నీ మొగుడు కాదు, మీ ఆయన నా మొగుడే. బావా మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇట్లా రొమాంటిక్ ఇట్లా తీద్దాం అట్లా తీద్దాం అది ఇదని బావా ఇట్లనే మాట్లాడతాడు. నీ పర్సన్ నీ హస్బెండ్ కాని వాడినే హాయ్ చెప్తే నువ్వు ఇంత ఫైట్ చేసావు, మరి నాకున్న ఒక్కటే మొగుడు దొరికాడు నాకు ఎవరు దొరకక, ఆ మొగుడికి నువ్వు ఇలా మాట్లాడితే కానీ నేను సర్లే అనుకున్నా. విజయవాడ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ ఎవరో వచ్చి మాట్లాడితే ఫుల్ గొడవ, నువ్వు ఎట్లా మాట్లాడుతావు స్వాతి దగ్గరికి వచ్చి, వాళ్ళు చిల్లరోళ్ళు వాళ్ళతో ఎందుకు మాట్లాడి లాక్కుని వెళ్ళిపోయాడు అతన్ని.
ఏంది బాలు ఇంత గలీజ్గా మాట్లాడుతున్నాడు అనుకున్నా నేను. అంటే వాళ్ళు మనతో మాట్లాడకూడదు ఎవ్వరు, నా మొగుడు మాత్రం వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇది ఎక్కడ న్యాయం అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ స్వాతి నాయుడు వాళ్ళ ఆయన గురించి పోట్లాడుతుంది, నా మొగుడు. అంటే సరే మా ఆయన నాతో ఎప్పుడు ప్రేమగా ఉండడు, రొమాంటిక్ ఉండడు, అయినా ఏదో ఒక హస్బెండ్ అయితే ఉండాలి కదా. అయ్యయ్యో ఏదో ఉండాలంటే ఉన్నారు కదా అన్నట్టు చెప్తున్నారు పాపం. అంటే నా లైఫ్ లో నేను ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళతోటి కొన్ని రోజు అంటే ఒంటరిగా ఉండడం నేను అలవాటు, హ్యాపీ. ఒకసారి బాయ్ ఫ్రెండ్ తో ఉండడం స్టార్ట్ అయినాక లైఫ్ లో వాళ్ళు సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే ఏదో తెలియని వెళితి. మరి ఇన్ని రోజులు ఒక్కదాన్ని ఉన్నాను కదా, కానీ ఒక పర్సన్ తో కలిసి ఉండడం స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా అసలు ఉండలేం. ఐ నో దట్ ఫీలింగ్. అందుకే ఒకప్పుడు నా దగ్గర చాలా క్యాట్స్ ఉండేవి. ఇలా ఎవరో వస్తారు మోసం చేసి వెళ్ళిపోతారు వద్దు అని నా లైఫ్ నేను క్యాట్స్తో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. 20-30 క్యాట్స్ ఉండేవి. పద్దాక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చేది. 3 months ఉండడం గగనం ఒక ఇంట్లో నేను. ఇక్కడ అక్కడ అక్కడ క్యాట్స్ని మాత్రం ఎప్పుడు వదల్లా. ఇక నేను ప్రెగ్నెంట్ అయినా కూడా వదల్లా. మేము ఇల్లు కడుతున్నప్పటికీ ఇంకా తర్వాత మా హస్బెండ్ చెప్పాడే క్యాట్ రావద్దు ఇంట్లోకి, మొత్తం గలీజ్ చేసేస్తున్నాను అట్లా అనమాట. అందువల్ల ఏంటంటే ఒక పర్సన్తో ట్రావెల్ చేయడం స్టార్ట్ అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయేసరికి సడన్గా మన లైఫ్ వెలితిగా అయిపోద్ది. నిజంగా చెప్పాలంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే. లవ్ ఉందా లేదా పక్కన పెడితే ఏంటంటే కొన్ని కలిసి ఉండాలి, తప్పట్లేదు అట్లా, అంతే తప్ప దట్ నో లవ్ నథింగ్. మా ఆయనకి ఎన్నోసార్లు చెప్తా, మంచిగుండు, ప్రేమగుండు, మాట్లాడు. ఆయన ఎప్పుడు అరుస్తాడు, కోప్పడతాడు, ప్రేమగుండడు. ఎన్నిసార్లు బాల్కనీలోకి వెళ్ళి ఏడుస్తా, కనీసం వచ్చి ఓదార్చాడు. మళ్ళీ నేనే కళ్ళు దుడుచుకుని మా పాప వస్తుంది, ఏమైందమ్మా డాడీ తిట్టాడా, మా ఆయన నన్ను ఏమిటి ఆపు మమ్మీని ఏమనుకో అంటది. మా పాప చిన్న పాప 3.5 years, కానీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది నాకు. స్కూల్ నర్సరీ ఇప్పుడు వెళ్తుంది మంచిగా. రోజు వస్తుంది, మమ్మీ తమ్ముడు చెల్లి ఎప్పుడు వస్తారు అని బా ఈగర్లీ తను వెయిటింగ్ అనమాట. తను బాగా వెయిటింగ్. నేను దగ్గరుండి చూసుకుంటా వాళ్ళకంటది. చాలా చూడాలి, దేవుడి దయ. 2 కావాలి లైఫ్ లో, షూటింగ్స్ ఒకటి, ఇంకొక బేబీ ఒకటి. ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఎంత తిరుగుతున్నా హాస్పిటల్స్ చుట్టూ, అవ్వట్లేదు. అదే థ్యాంక్ యూ. తర్వాత ఇది విన్న తర్వాత మీరు ఏమనుకుంటారు అనాలనిపించింది. సో ఏదైనా సరే ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒకటి మనం ఛాన్స్ ఇస్తేనే అట్లా రిపీట్ అయితే. మీరు కామ్ గా ఉండబట్టి ఇవాళ ఇంత దూరం వచ్చింది. స్టార్టింగ్ లోనే మీరు అది స్టాప్ చేసి ఉంటే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చేది కాదు. అంటే ఏంటంటే ప్రతిదానికి నవ్వుతూ మాట్లాడి కూల్ గా చెప్పడం, గట్టిగా గొడవలు పడకుండా కూల్ గా చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా అదే రిపీట్ చేస్తూ ఒక మనిషిని బాధ పెట్టేలా మాట్లాడుతూ అట్లా ఇట్లా రాక్షసానందం అది వాళ్ళిద్దరిది. సో ఇంకా ఫ్యూచర్ లో ఇటువంటివి రిపీట్ చేసుకోవద్దు అని. డెఫినెట్లీ. సో మీరు పీస్ఫుల్ గా ఆడండి, మీ లైఫ్ ని పీస్ఫుల్ గా పెట్టుకోండి. ఇప్పటి వరకు ఇట్లాంటివి ఏం లేవు కదా. సో ఇదనమాట. సో ఎప్పుడు కూడా స్వాతి నాయుడు గారిని ఒక కోణంలో చూసావు, ఈ రోజు కొంచెం గొడవల్లోకి లాక్కొచ్చాం మనం. అండ్ వైజాగ్ సత్య అండ్ ఉప్పల్పాలు గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళ గురించి తెలియాలి అని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.